తెచ్చిన తీయే దానికి చెప్పు నా తెచ్చి ఇప్పుడు భద్రకల్గుల్లో షాపింగ్ చేసినాయి కాదా ఈ చెప్పుల కోసం అవుతాయి కానీ మూసిన్నే ఏమన్నా మళ్ళా మీరా అని వాడిని ఇది ముత్తే వాడు దీన్ని ముత్తాడు ఊకే. సరే గంతి ఆ భద్రకాళి టెంపుల్ షాపింగ్ చేస్తూ రేపు ఫ్రైడే కదా ఎంతకి తెగించారా చాలా మంది వస్తారు గంతేతి పోదాం. ఊకే భద్రకాళి గుడికైనా షాపింగ్ చేసినాం అనుకో వాళ్ళకి డౌట్ వచ్చి మనల్ని కట్టేసి కొడతారే. ఈసారి వేయిస్తాం వాళ్ళ గుడికి పోదాం సరేనా? ఎన్ని 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 దారుణాలు సార్. ఈసారి నేను కూడా అటే అతనే ఇక ఇగో నా చెప్పులు కూడా వీగటట్టున్నాయి. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఏహే ఈసారి అయితేనే అయితే రానే. ఎందుకే ఏమన్నా బొమ్మల గుడి కాడ షాపింగ్ చేద్దామని పోయేసరికి ఓడి నన్ను చూసాడు నా ఎంబడ వస్తాండే. అవునా ఎందుకే? ఈ చెప్పులు అని పెళ్ళని నాకే మెరికే. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏం చిల్లర్ కాదురా మీరు. ఏందే మొత్తం ఉచ్చుబుచ్చంటానా? ఎప్పటికింతేనానే మారరా ఈ బతుకులు ఎప్పటికింతేనా? వచ్చిందండి ఏందే నిన్నగాక మొన్న పెళ్లి చేసుకుని బాగా ఏతులు చేస్తాను షాని మోహన్ దానా. అయినా పెళ్లి కాక ముందు నాకంటే చిల్లర కథలు పడ్డావు కాదే. నీ పెళ్లి కాగానే సంసారం అనుకుంటారవా? ఇవన్నీ కాదే మా ఆయన గిసొంటి అంటే నచ్చవు. మా ఆయన అసలే కొంచెం ప్రొఫెషనల్ ఉంటాడు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న ప్రొఫెషనల్ ఉంటాడు. మీరు కూడా ఈ చిల్లర కథలు మానేసి మంచిగా ఉండు. మీరు ఇట్లా చేస్తే నేను తిరగా మీతో చెప్తాను. నిన్నెవడు తిరగమన్నాడే మాతోని? నువ్వు పిలిచినావా దాన్ని రమ్మని? దేమనం వస్తా అంటే కుక్క లెక్క తోకుప్పుకుంటూ వస్తలేదా అన్న మన ఇంకా వాడి ఏమో మాట్లాడుతుంది. నువ్వు పిలిచినావాడే? గిదిని నేనెందుకు వెళ్తానే లేకిడి దాన్ని? దోలు తీరిపోయింది. లేకిడి తాగితే నేను కదా లేకిడిదాను నువ్వే లేకిడిదాను నువ్వు లేకిడిదాను బీకమని చెప్పే ఫస్ట్ నాకంత పిచ్చి ఎత్తాను. ఏదో ప్రొఫెషనల్ అంట ప్రొఫెషనల్ ఇట్లా ప్రొఫెషనల్ ఉండేటోళ్ళు మాకు అదే ఎగ్జామ్ చిల్లర ఉండాలి బ్యాచ్. దాన్ని మెడల్ పెట్టినట్టు నీ ఎందుకు ఇట్లా చేస్తారే? అసలే నాకు కొత్తగా పెళ్ళి ఏంటంటే నాగంలో ఉన్నా. పిల్లడిగానే గుర్తొచ్చింది నిన్ననే నైట్గానే. ఏమైంది 12 గంటల దాకా దోస్తకాలతో దాక్కుంటున్నాడు. ఇంటికి వచ్చిండు బెడ్రూమ్ లోకి వచ్చి సాపుకొని మంచిగా వండుకున్నాడు. వాడు సంక నువ్వు నాకు వాడు నీ సంక నాకుతాడు అంటే అంటే ఎస్ నీకు వచ్చిన కట్టం దునియాలో ఎవ్వరికి రాదే. ఏమంటావే? అయినా పోని చూస్తేనే అని గజ్జమన్నట్టున్నదే. ఉండే దుడ్డ పిల్లలు ఎక్కున్నది ఉసుక్రవై మీద పడ్డా పుట్టుకు అంటాడు అనుకున్నాడు. వచ్చాడు 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 వచ్చాడు. అయ్యో ఇక్కడికి అబ్బదా పింకీ కింద పొద్దున్నే గిట్ల గుంజుకపోతాండి. ఏమున్నదే మంచం మీరు కొడతాడో ఏమో. వానికేం శాతం అవుతుంది వాడు ఇరిగిపోయిన మంచం లెక్కున్నాడు. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. పింకీ ఏంది వాడు గట్ల సడన్ వెనుక తిరిగిండు? నడుంగిట్లా పట్టుకున్నదేమోనే. అయ్యో పాపం మొదటి రాత్రి కాక ముందే కురిచేటట్టుండే వాడు. మన కోపం చూస్తా మన ముందే మంచం మీద కొట్టేటట్టున్నాడే. అమ్మో చూసండి నా వల్ల కాదే పింకీ. ఏం చిల్లర్ కాదురా మీరు. నా వల్ల కాదు. నేనేనా మీ జోలికి వచ్చినానే ఊకుంటా అంటే ఎక్కువ ఎత్తాలో. అబ్బో పోటుగల్ల మగవానికి రేషం వచ్చిందే. మా జోలికి వచ్చినావు అనుకో బట్టలు ఇప్పి బజార్లో తిప్పుతావేమనుకుంటానావో. ఏమంటావు సిరి? ఇప్పుడు కాదే గుంజుడే. ఏందే మీరు నా బట్టలు ఇప్పేది? నాకు గనక తిక్కరేయింది అనుకో పెద్ద బండర ఎత్తి మీ నెత్తి మీద ఎత్తేమనుకుంటాను. అబ్బో ఈ మగవాడికి ఇంట్లో పెళ్ళాన్నే ఎత్త శాత కాదు ఇంకా బండరాయి లేపి వాళ్ళ మీద ఎత్తేస్తారట. నీ అవ్వ నువ్వద్దు నీ కథద్దు నువ్వు నీ ఆ సప్పుడేక నీకు విడాకులు ఇస్తారే. నీ అయ్యో అయ్యో ఏమండి
ఓసే నా మొగు నన్ను వదిలేసిపోయిండే. దే పోతే పోడీరా, అదే దేనికక్క రానోడు ఉంటే ఎంత పోతే ఎంత. ఎట్లా వేసుకునేవాన్ని అంత తేడా కానీ లెక్కున్నాడు. నిజమేరా. It's a chala clear sky, Surud is mending, it's too hot, Chavanta coating, time is up, bad light, weather, you stupid. You really can't play, you know. Boost is the secret of mine. పోనీ అమ్మ పోరిల్ మస్తున్నారా భయ్. మేము మంచిగానే ఉన్నాం కానీ నువ్వేంద్ర గట్ల కాలబడ్డావు. అయిందా బాగైందా? నాకేమైంది మస్తు ఉంటా హీరో లెక్క. ఎత్తు నువ్వు హీరోలు ఎక్కున్నావారా? ఒక్కసారి ఇంటివే అద్దంలో చూసుకోపో, నువ్వు నీ జుట్టు నీ అవతారం. నా ఉదరానికి ఏంది మోడల్ ఇక్కడ. మాడలా మసాలా ఓడలా నా తోడంత లేడు వీడు మాడలట్నే. ఏ పోరీలో నాకు తిక్కరేగాలే, మిమ్మల్ని గాలి ఎగరేస్తా అంతా. మనల్ని ఎగరేస్తాను వాడు. చిల్లర పోరీలు అంతా చిల్లర ఉన్నారు, అనవసరంగా గెలికిన మిమ్మల్ని పోరి. మీ అమ్మాయి గూగుల్ మ్యాప్ పాడగాను తీసుకొచ్చి ఊరవతలో పెట్టింది ఏంటి? ఎట్లా మాకు అన్నట్టు అడుగుదాం అన్న. ఈ అడ్రస్ తెలుసా చెప్పరాదే అడ్రస్ అడిగితే ఇట్లా అంటాడు. అరే చెల్లెలు ఉన్నారు కదా, ఇలా ఏమన్నా అడుగుదాం చెప్తారా? రారా గజ్జుకొక్క. అరే చెల్లె ఈ అడ్రస్ తెలుసారా? చెల్లెడట. మీ ఇద్దరు ఒకటే తల్లి పుట్టిరా ఏంది? చిచ్చి మా అమ్మ మనిషే పంది కాదు. అయ్యో సారీ అమ్మా, ప్లీజ్ కొంచెం అడ్రస్ చెప్పరా. అగో నీ కొడుకు అనేవాడు. నీకు పెళ్లి కాక ముందే గింత పెద్ద కొడుకుంటే ఇక పెళ్ళి అయినాక నువ్వేడా అవుతావే? చిచి సంస్కారహీనులు. మేడం మీకు తెలుసా తెలియదా? గదొక్కటి చెప్పండి నాకు. ఓసేయ్ వాడు దీని కొడుకు కాదే, స్టూడెంట్ కావచ్చు, ట్యూషన్ నేర్పుతాంది కావచ్చునే. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. మీరు మనుషులేనానే గింత గలీజ్ ఉన్నారు? ఏం చేసినాం మేము? మీరు ఆడోళ్ళేనా గింత చిల్లర తయారయ్యారు? మీ అబ్బాయి ఏమంటలేరా? అబ్బాయి జోలికి వచ్చినావు అనుకో, భాషింగాలు అయితే ఏమనుకుంటానవో. ఏం చెప్తావే నువ్వు? అసలు తిక్క కోపంలో ఉన్నా, గెలికినావు అనుకో సత్తావు బిడ్డ. ఏంద్రా సచ్చేది బొంగు? మీ ఆడోళ్ళ మీద సమాజంలో మంచి రెస్పెక్ట్ ఉన్నది, కానీ మీ సంతోషం కోసం మీరు చేసే చిల్లర పనుల వల్ల మీ మీద విలువ మొత్తం పోతుంది. అయినా ఆడోళ్ళని చూస్తే చేతులైతే దండం పెట్టాలనిపించాలి కానీ చేయలేబట్టి కొట్టాలనిపించద్దే. అయినా నేను చెప్తానే మీరు మారుతారంటే నాదే తప్పే. ఎందుకంటే చిన్నప్పటి నుండి మీ అమ్మ నాన్న మీకు ఎన్నో చెప్పుకుంటారు, అయినా మీరు మారలేదంటే అర్థం చేసుకోవాలి అక్కడే. ఒకవేళ పొరపాటున కానీ నేను మిమ్మల్ని ఏమన్నా అనుంటే సారీ. ఏంటి తెగ ఫీల్ అయిపోయాడు? ఎవడై పోడుగల మొగడు వచ్చిండు చెప్పిండు పోతాడు. ఆయన మన గురించి తెలివకొచ్చినట్టున్నాడే మన ఊర్లకి. ఏంటి ఆయన వీళ్ళ గురించి మనకెందుకే, మనం పోయాం పార్రే. నువ్వు మారవా? నువ్వు మారవరా?